టోటల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసే ఇది వారికి ఉంది కాబట్టి అవన్నీ ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే హిస్టారికల్ డేటా ఉంది, ప్రజెంట్ డేటా డే టు డే మీరు అప్డేట్ చేస్తున్నారు. అవేర్ వ్యవస్థ ద్వారా 42 పారామీటర్స్, రేపు అవసరమైతే 50-60 పారామీటర్స్ తీసుకుంటాం. రియల్ టైం డేటా వస్తుంది, అవేర్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. లాస్ట్ మైల్కి రియల్ టైం కమ్యూనికేట్ చేసే రైట్ డెసిషన్, విచ్ ఇస్ ది రైట్ డెసిషన్ కమ్యూనికేట్ చేసే వ్యవస్థ కూడా వచ్చింది. దీనివల్ల ఆఫీసర్స్ ఏ డెసిషన్ తీసుకున్నా 95% ఎక్యురసీ, 90% ఎక్యురసీ వస్తుంది. నిన్న కూడా మీరు చూశారు, ఇండియాలో పోటీ పడి వస్తున్నారు. మన దగ్గర గూగుల్ వచ్చారు, $15 బిలియన్ విశాఖపట్నంలో ఖర్చు పెడుతున్నారు. డేటా సెంటర్ అండ్ ఏఐ. అది ఏ విధంగా వచ్చింది అని మీరు ఆలోచించుకుంటే, ఒకటి మనం టెక్నాలజీలో స్ట్రాంగ్గా ఉండడమే కాకుండా, రెండోది మన దగ్గర కొన్ని మార్పులు పవర్లో తీసుకొచ్చాం. గ్రీన్ ఎనర్జీ, ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈ 1.5 yearలో మీరు చూస్తే మనం గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్ళాం. కాస్ట్ తగ్గుతుంది. భవిష్యత్తులో అన్ని దేశాల్లో ప్రోబిటివ్ కాస్ట్ ఎనర్జీ ఉంది. ఇక్కడ ఈ అడ్వాంటేజ్ ఉంటుందనే ఉద్దేశంతో విశాఖపట్నంలో 1 gigawatt బిగ్గెస్ట్ డేటా సెంటర్ వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను మైక్రోసాఫ్ట్ వచ్చారు. మైక్రోసాఫ్ట్ వచ్చి ఢిల్లీలో పిఎంను కలిసి 1,55,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రపంచానికి ఒక నాలెడ్జ్ హబ్గా భారతదేశం తయారవుతుంది. మీరందరూ ఒకటి, అందుకే నేను అప్పుడప్పుడు అంటాను మీ అందరితో, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం అని. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఆ ప్రజెంటేషన్లో మీకు ఒకసారి చూపిస్తాం. మీ అందరికి కూడా ఒకటి, చాలామంది అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, ఏదో దేశాన్ని మొత్తం మనమే మోసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈరోజు సింప్లిఫికేషన్స్ వచ్చేసాయి. మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన, స్మార్ట్ వర్క్. నేను రిపీటెడ్గా చెప్తున్నా, ఎవ్రీథింగ్. ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక 4-5 వస్తాయి, అంతేనా? ఆవరేజ్ మీకు 6-7 వస్తుందంటే 5-6 చూద్దాం. కొన్ని డిపార్ట్మెంట్ని బట్టి ఇంకొకటి కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్. ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు. దిస్ ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకు అది జరుగుతూ ఉందంటే, కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసి పైకి పంపించేస్తున్నారు. అవసరమైతే వుడ్ రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్. బిజినెస్ రూల్స్ ఏమి, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇన్నిసార్లు అమెండ్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు? మీ పర్ఫార్మెన్స్ అంతా ఎవ్రీథింగ్ ఆన్లైన్. అకౌంటబిలిటీ ఒకప్పుడు నేను చూసేవాడిని, అది కూడా చెప్తాను మళ్ళీ. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కిందన పైకి పంపించేవాళ్ళు. కడాన లింక్ ఫైల్ ఉండేది కాదు. అంటే ఎవడేం చేశాడు ఎవడు తెలిసేది కాదు. ఇప్పుడు నేను నిన్నే రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాను, సాయి ప్రసాద్ అందరి గురించి మీరు చెప్పాను. రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ లింక్ ఫైల్, బ్లాక్ చైన్. ఇంకా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు. వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్. ఇంకొక పక్కన ఇంకో మాట చెప్పి, ఎందుకు మన ఆఫీస్కి రావాలి? రిజిస్ట్రేషన్ అయ్యింది, కొరియర్ సర్వీస్లో పంపించేయండి రిజిస్ట్రేషన్ డేట్స్. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, పట్టాదారు పాస్ పుస్తకం మీ దగ్గర ఎందుకు రావాలి? ప్రింట్ చేసి చెన్నైలో ప్రింట్ చేస్తున్నారు కొత్త పుస్తకాలన్నీ. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి, ఆ సెక్యూరిటీ ఫీచర్స్ అడ్రస్ అతనికి ఇచ్చి అతనే పంపిస్తాడు నేరు కొరియర్ సర్వీస్లో. అంటే ది వే ఐఎమ్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీకు హ్యూమన్ టచ్ తగ్గితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పబ్లిక్ మనం సర్వీస్ చేస్తున్నాం తప్ప వాళ్ళని పీనలైజ్ చేయడానికి కాదు. అవి కూడా మనం చూద్దాం. అదే సమయంలో మనకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ